అటు చంద్రబాబు విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. రాజ్యసభలో ఎఫ్డీఏలకు అనుకూలంగా ఎంపీలను సోనియా గాంధీకి అమ్ముకున్నారని ఆరోపించారు. ఓటింగ్ కు గైర్హాజరైన ఎంపీలను సస్పెండ్ చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని కొడాలి నాని అన్నారు. నేను విజయం గారిని కలవగానే కనీసం నా ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకోకుండా ఇదేదో ఈ రాష్ట్రానికో తెలుగుదేశం పార్టీకో ఈ దేశానికో కొంపలు అంటుకుపోయేటువంటి విషయంలాగా చంద్రబాబు నాయుడు గారు 2 నిమిషాల్లో నన్ను సస్పెండ్ చేసినటువంటి వ్యక్తి ఈరోజు మరి ఆ ఎంపీల ముగ్గురిని ఎందుకు సస్పెండ్ చేయలేదు, వాళ్ళని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించలేదు, వాళ్ళని తెలుగుదేశం పార్టీ చెప్పినా కూడా వాటి సిద్ధాంతాలకు విరుద్ధంగా పాటించినందుకు వాళ్ళని ద్రోహులుగాను లేకపోతే వెన్నుపోటుదారులుగాను డబ్బులకి అమ్ముడుపోయినటువంటి వ్యక్తులుగాను ఈరోజు తెలుగుదేశం పార్టీ మాట్లాడకుండా ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పాలి.